మన ఛానల్కి స్వాగతం అండి. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, మనకు ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఒకరిద్దరు అడిగారు మన వ్యూవర్స్, కాస్త ఈ డ్రిప్ సిస్టము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. సో అందుకని ఓ 3 వీడియోస్ చేస్తాను మొత్తం. ఈ వీడియోలో ఏంటి అంటే, మనము అసలు ఈ డ్రిప్ సిస్టంలో మెయిన్ కాంపోనెంట్స్ ఏముంటాయి, దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనం వాడే సోర్స్ వాటర్ అంటే అది బావా లేకపోతే బోరా అనే దాన్ని బట్టి కూడా హోల్ సెటప్ మారిపోద్ది. ప్లస్ సబ్సిడీ ఎలా అప్లై చేసుకోవాలి, సబ్సిడీ ఎంత వస్తుంది, ఏ కంపెనీస్ ఉన్నాయి, అండ్ ఈ యూనిట్ ఓకే అసలు ఇక్కడ నుంచి ఆల్ ద వే మనకు మొక్కల వరకు వాటర్ ఎలా వెళ్తాయి, ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది కూడా చూపించేస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ 2 వీడియోస్లో ఏంటంటే, ఒక వీడియో మెయింటెనెన్స్ ఏమేమి చేసుకోవాలి, ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి, మేము కూడా ఫేస్ చేసాం, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి మెయింటెనెన్స్ చేసుకోవాలి, అంత ఫ్రీక్వెన్సీలో చేసుకోవాలి. నెక్స్ట్ 3rd వీడియో వచ్చేసి, మీకంటూ కొన్ని యాక్సెసరీస్ ఉండాలి మీరు డ్రిప్ సిస్టమ్ అని పెట్టుకున్నప్పుడు. ఎందుకంటే కొన్ని చిన్నవి ఆ యాక్సెసరీస్ టూల్స్ ఉన్నాయనుకోండి, మీరు 5 నిమిషాల్లో ఫిక్స్ చేసుకోవచ్చు అట్లని, ఇంకొకరి పైన డిపెండ్ అయ్యే బదులు. సో అది మన హోల్ 3 పార్ట్ సిరీస్ డ్రిప్ సిస్టమ్ గురించి. ఇప్పుడు డ్రిప్ సిస్టము ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని హెడ్ యూనిట్ లేకపోతే కంట్రోల్ యూనిట్ అని కూడా అంటారు. ఓకే, సో దీనికి వచ్చేసి ఒక ఎండ్లో మీ వాటర్ వస్తాయి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అనుకోండి, మనది వచ్చేసి బావి. సో బావిలో మనకు సబ్మర్జిబుల్ మోటార్ ఉంది. సో సబ్మర్జిబుల్ మోటార్ నుంచి ఇది వచ్చేసి 2 ఇంచ్ డెలివరీ. ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ మనకు దీనికి ఇన్పుట్ వచ్చేస్తుంది. సో ఒక ఎండ్ మీ సోర్స్ వాటర్, ఇంకొక ఎండ్ వచ్చేసి మొత్తం ఫిల్టర్ అయిపోయి మీ మొక్కలకి వెళ్తాయి. సో ఈ హోల్ ప్రాసెస్లో ఇక్కడ ఏమున్నాయి మనకు, సో ఇది ఇన్పుట్. మనకు సోర్స్ వాటర్ అనేది బావి కాబట్టి, సో బావి అన్నప్పుడు ఏంటి, కొద్దిగా పాచి ఉంటుంది, లేకపోతే కింద ఇసుక ఉంటుంది, మట్టి ఉంటుంది, అందుకని ఈ ఫిల్టర్ అనేది మెయిన్. సో మీకు మొత్తం కంట్రోల్ యూనిట్లో 2 ఫిల్టర్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ ఫిల్టర్ అంటారు, ఇంకోటి సెకండరీ ఫిల్టర్. ఒకవేళ మీ సోర్స్ వాటర్ బావి అయితే దీన్ని శాండ్ ఫిల్టర్ అంటారు. సో ఈ శాండ్ ఫిల్టర్ అనేది యూస్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఈ పాచి ఇసుక గిసుక పెద్ద చెత్త ఉన్న ఇది ఫిల్టర్ చేసేస్తుంది. ఫిల్టర్ అయిపోయాక సో మీకు వాటర్ అనేది, ఇది ఇన్లెట్. సో ఇక్కడ చూసుకున్నామంటే ఇన్లెట్, నెక్స్ట్ ఇక్కడ అవుట్లెట్ వస్తుంది. సో చూసారు కదా ఈ కింద. సో వాటర్ పైన నుంచి వచ్చి దీంట్లోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యేసి కింద నుంచి బయటకు వస్తాయి, ఇది అవుట్లెట్. నెక్స్ట్ ఇది అయిపోగానే మనకున్న కాంపోనెంట్ ఏంటంటే, ఇది ప్రెషర్ గేజ్. సో వాటర్ కరెంట్ మీరు వాల్స్కి వదిలినప్పుడు ఎంత ప్రెషర్ ఉందనేది ఇక్కడ చూపిస్తుంది. సో అట్లీస్ట్ మనకు ఒక 1 పాయింట్ వరకు రావాలి ప్రెషర్ అనేది. ఓకే, అంతవరకు రాలేదంటే మీకు ప్యారలల్గా ఒక 3 వాల్స్ తిప్పుకోన్నారనుకోండి, ప్రెషర్ అనేది పైకి లేగలేదు ఇక్కడ అనుకుంటే ఒక వాల్ తగ్గించుకోవటం, అప్పుడు మీకు ప్రెషర్ వస్తుంది. ఇది దేనికి అంటే, ఈ ప్రెషర్ ఇండికేటర్ అట్లీస్ట్ పైకి ఉంటేనే మీకు అన్ని మొక్కలకి యూనిఫామ్గా వాటర్ పడుతున్నట్టు లెక్క అనమాట. సో ఇది ప్రెషర్ ఇండికేటర్. నెక్స్ట్ది వచ్చేసి ఫర్టిగేషన్ యూనిట్ అంటారు. సో మీరు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమైనా, అంటే మనం అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం, డ్రిప్ సిస్టమ్ అనేది ఎవరికైనా ఒకటే, ప్రకృతి వ్యవసాయం కెమికల్ బేస్డ్ ఏదైనా సరే. సో మీకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమన్నా డైరెక్ట్ మొక్కలకి ఇచ్చుకోవాలనుకున్నప్పుడు వాటి మళ్ళీ మాన్యువల్గా పోసుకోకుండా ఈ ఫర్టిగేషన్ యూనిట్ ద్వారా ఇచ్చుకోవచ్చు. సో ఈ ఫర్టిగేషన్ యూనిట్ ఏంటి అంటే, ఇది సక్షన్ పైపు. సో మీరు ఈ 2 ఆన్ చేసుకున్నారంటే వాటర్ బయటకు వస్తాయి. ఇది ఉంది కదా ఈ కంట్రోలర్, దీన్ని తగ్గించుకునే కొద్దీ ఈ వాటర్ రావటం ఆగిపోయి సక్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. సో సక్ చేసుకోవడం స్టార్ట్ అయినప్పుడు మీరు ఏదైనా ఫర్టిలైజర్స్ కలుపుకుంటే ఇది వచ్చేసి దాంట్లో వేసేసుకున్నారంటే సక్ చేసుకొని మొక్కలకి వెళ్ళిపోద్ది. ఒకవేళ లేదు మీరు కూడా మాలాగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అనుకుంటే, మనం ఇక్కడ మీరు చూసారంటే ఎల్ షేప్లో ఉన్నాయి కదా ట్యాంక్స్, ఇది వచ్చేసి మనం జీవామృతంకి సెటప్ చేసిన ట్యాంక్స్. సో దట్ ఆటోమేటిక్గా మనం అక్కడ కలుపుకున్నది ఫిల్టర్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది, ఫర్టిగేషన్ యూనిట్ ద్వారా ఇచ్చేసుకోవచ్చు. అవి ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ వీడియో చూస్తుంటే మన ఛానల్లో, దానికి మనం 3 వీడియోస్ చేసాం, ఎండ్ టు ఎండ్ అసలు డిజైన్ ఎలా చేసాము, ఏమేమి ఉన్నాయి దాంట్లో, ఎలా కలుపుకోవాలి, ఎలా వదులుకోవాలి అనేది మీ ఇక్కడ కార్డ్స్లో వేస్తాను, లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఖచ్చితంగా చూడండి ఆ వీడియోస్. సో ఇది ఫర్టిగేషన్ యూనిట్, ప్రెషర్ గేజ్. ఒకవేళ మీరు ఫర్టిగేషన్ ఏమైనా ఇచ్చుకోవాలంటే ఇది కంట్రోలర్. దీని తర్వాత వచ్చేది శాండ్ ఫిల్టర్ అంటారు. శాండ్ ఫిల్టర్ కాదు, ఇది శాండ్ ఫిల్టర్, ఇది స్క్రీన్ ఫిల్టర్. సో దీంట్లో పెద్ద పార్టికల్స్ అనేది ఫిల్టర్ అయిపోతాయి. ఇది వచ్చేసి ఏంటంటే మైనర్ పార్టికల్స్, ఇంకేమన్నా మైనర్గా ఉంటే అవి ఇందులో ఫిల్టర్ అవుతాయి. ఇది స్క్రీన్ ఫిల్టర్.
ఒక్కసారి ఇందులోంచి బయటకు వచ్చాక వాటరు డైరెక్ట్ మీకు మొక్కలకు వెళ్తాయి. సో మొక్కలకు వెళ్ళేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ వరకు ఇది మీకు పైన కనిపిస్తుంది. ఇది అయిపోయాక నేను చూపిస్తాను ఇప్పుడు. వన్స్ ఇక్కడ భూమిలోకి వెళ్ళిపోయాక మీకు కనపడేది ఏంటి అంటే వాల్ తిప్పితే బ్లాక్ పైప్స్ ఉంటాయి, దాంట్లోంచి వాటర్ వస్తాయి. కానీ దీనికి దానికి మధ్యలో కొంత మెకానిజం అనేది జరుగుద్ది. సో ఆ మెకానిజంలో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే, సో ఇది మెయిన్ లైన్ అంటారు. సో ఈ కంట్రోల్ యూనిట్ నుంచి కనెక్ట్ అయ్యేది మెయిన్ లైన్. సో ఈ మెయిన్ లైన్ అనేది మీకు మొత్తం పొలం మొత్తం ఎక్కడెక్కడికి కావాలో అక్కడికి వెళ్తుంది. సో ఈ మెయిన్ లైన్ నుంచి మీకు సబ్ లైన్ ఉంటుంది. మెయిన్ లైన్ సబ్ లైన్ వాల్ ద్వారా కనెక్ట్ అవుతుంది. సబ్ లైన్ నుంచి మీకు లాటరల్ పైప్స్ ఉంటాయి, అవి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ పైప్ ఉంటుంది కదా, ఈ హెడ్ యూనిట్ ఆర్ కంట్రోల్ యూనిట్ పైపు, దీని డయామీటర్ బట్టి మోడల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది అనుకోండి 3 ఇంచ్ మోడల్ ఇది. సో దీంట్లో 2.5 ఇంచ్ మోడల్ ఉంటుంది, 2 ఇంచ్ మోడల్ ఉంటుంది. ఏంటి డిఫరెన్స్ అంటే 3 ఇంచ్ మోడల్ అనుకోండి కొద్దిగా ఎక్కువ వాటర్ని హ్యాండిల్ చేయగలదు. అంటే ఒక 50,000 లీటర్స్ పర్ అవర్ కూడా హ్యాండిల్ చేయగలదు 3 ఇంచ్ అయితే. అదే 2.5 ఇంచ్ అనుకో 40,000, 2 ఇంచ్ అయితే 35,000, ఏదో మెజర్మెంట్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఈ మోడల్ అంటే, మీరు డ్రిప్ సబ్సిడీకి అప్లై చేసేటప్పుడు వాళ్ళైనా సజెస్ట్ చేస్తారు. లేదు అనుకుంటే మీకున్న మోటార్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కంట్రోల్ యూనిట్ అనేది. సో ఇప్పుడు మన సిచ్యువేషన్లో అనుకోండి, మనకేముంది, మనకు సోలార్ మోటార్స్. సో సోలార్ మోటార్స్ అన్నా కానీ మనం ఏమి ఏసీ డీసీ కన్వర్షన్లు ఏమి ఉండవు. చూస్తే మనకి షెడ్ పైన ప్యానల్స్ ఉంటాయి. ఆ ప్యానల్స్ ఇన్పుట్ డైరెక్ట్ ఈ కంట్రోలర్కి వచ్చేస్తుంది. ఇది కూడా డీసీనే, ఇక్కడ నుంచి మోటార్కి వెళ్ళిపోద్ది. సో ఇది వచ్చేసి మనం కంప్లీట్, మనకి ఇక్కడ పవర్ లైన్స్ ఏమి ఉండవు, మనకు కంప్లీట్లీ సోలార్ పైనే రన్ అవుతాయి. ఒకవేళ మీరు కూడా మీ పొలంకి పవర్ లైన్స్ లేవు, ఏం చేయాలి, నేను మొక్కలు నాటాలి అనుకుంటే మాత్రం ఒక 1 అవర్ మీరు టైం స్పెండ్ చేయగలిగితే, మన ఛానల్లోనే ఒక 4 వీడియోస్ పెట్టాము. అసలు ఏసీ కరెంట్ అంటే ఏంటి, డీసీ కరెంట్ అంటే ఏంటి, డీసీ కరెంట్ షాక్ కొట్టదా, దాంట్లో ఏం పారామీటర్స్ ఉంటాయి, బిఎల్డిసి సోలార్ మోటార్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ పెట్టేస్తున్నాం. నేను ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఆ ప్లేలిస్ట్ కూడా. ఇంకా ఈ కంట్రోల్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి సబ్సిడీ ప్రాసెస్ ఏంటి. సో సబ్సిడీ యాక్చువల్గా నేను కూడా సబ్సిడీ అప్లై చేశాను. సబ్సిడీ నా ఎక్స్పీరియన్స్ నాకు అనిపించింది ఏంటంటే, ఇది చాలా ఈజీ ప్రాసెస్ అప్లై చేసుకోవటం దీనికి. ఒకవేళ మీకు మీ పంచాయతీలో అగ్రికల్చర్ ఆఫీసర్ తెలుసు అనుకోండి, అతని ద్వారా వెళ్ళిపోండి. లేదు నేను జాబ్ చేసుకుంటున్నాను, నా సిచ్యువేషన్ అది, నేను జాబ్ చేసుకుంటున్నాను, నాకు వాళ్ళ కాంటాక్ట్స్ తెలియవు అనుకున్నప్పుడు నేనేం చేశాను అంటే, మన ఏపీఎంఐపి అని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ వెబ్సైట్, అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో అందులోకి వెళ్తే మన స్టేట్కి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి గవర్నమెంట్తో టైఅప్ అయిన వెండర్స్ ఎవరు అనే లిస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది చూసారనుకోండి, ఇది మొత్తం సెటప్ నెటాఫిమ్ వాళ్ళది. సో అలా నెటాఫిమ్ ఉంటుంది, జైన్ ఉంది, హాస్టల్ పైప్స్, ఇంకొక 2-3 వెండర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఉంటారు మీకు అక్కడ లిస్టు. మీరేం చేయొచ్చు అంటే, ఓకే నెటాఫిమ్ లేకపోతే జైన్ అనుకోండి, డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేశారనుకోండి, వాళ్ళ వెబ్సైట్లో ఈ రీజనల్ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే మీతో కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారు. సో ఎలా అవుతుందంటే, అంటే ఆ ప్రాసెస్ వైజ్ ఓకే, బట్ మీకు ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి. సో మీకు ఖచ్చితంగా మీ పొలానికి సంబంధించి 1B పాస్బుక్, ఆధార్ కార్డు, ఇవి 3 ఉండాలి. సో ఈ 3టితో పాటు మీకు ఇంకోటి ఏంటి అంటే, మీరు అప్లై వాళ్ళకి ఫోన్ చేస్తారు కదా, వాళ్ళు ఏంటంటే మీ పంచాయతీ ఏంటి కనుక్కొని అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ని తీసుకొని మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గరికి వచ్చే ముందే మీరు వాళ్ళకి వాటర్ సోర్స్ చూపించాలి. అది బాగా బోరా అనేది ఆల్రెడీ మీరు మీ పొలంలో ఉంటేనే వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలరు. ఓకేనా. సో అది ప్రాసెస్ ఎలా ఇనిషియేట్ చేసుకోవాలి అనేది. నెక్స్ట్ సబ్సిడీ వైజ్ వచ్చే లోపల 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మీకున్న పొలమును బట్టి, ఒకవేళ మీకు 5 ఎకరాల కంటే తక్కువ ఉందనుకోండి పొలము, 90% సబ్సిడీ వస్తుంది. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంది పొలం మీ పేరు పైన అంటే మీకు 70% సబ్సిడీ వస్తుంది. అలా అనేసి ఓకే నాకు ₹1,00,000 కాస్ట్ అవుద్ది, 90,000 సబ్సిడీ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు. సో నేను అలానే అనుకొని, మనం ఏదో పప్పులో కాలేసి ఉంటాం కదా, అలా డ్రిప్లో కాలేయద్దు మీరు. ఎందుకు అంటే వాళ్ళకి పర్ హెక్టార్ వైజ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. పర్ హెక్టార్ అంటే, ఒక హెక్టార్ అంటే 2.5 acres. సో మీరు
నేను 5కు 5 వేసుకుంటాను, 6కు 6 అడుగులు స్పేసింగ్లో మొక్కలు వేసుకుంటాను అంటే మీకు ఆబ్వియస్లీ మీ మొత్తం కాస్ట్ ఎక్కువ అయిపోద్ది. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏంటి అంటే పర్ హెక్టార్కి 34,000 35,000 లిమిట్ ఉంటుంది. సో ఆ 35,000లో మీకు 90% సబ్సిడీ వస్తుంది. లేదా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే 35,000లో 70% సబ్సిడీ వస్తుంది. దానికంటే ఎక్కువ అవుతుంది చూడండి, అమౌంట్ అంతా మీరే కట్టుకోవాలి ఇంకా. సో ఆ 35,000 అనేది ఎప్పుడు వర్క్ అవుద్ది అంటే నేను వచ్చేసి మామిడి చెట్లు పెడుతున్నాను 20 అడుగులకి 20 అడుగులు స్పేసింగ్లో అనుకుంటే ఓకే 30,000 అయిపోద్ది. అలా పెట్టట్లేదు కదా అందరం, హై డెన్సిటీ వెళ్తున్నాం, అట్లీస్ట్ 200 మొక్కలు అలా పెట్టుకుంటున్నాం. అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా పడుతుంది. బట్ ఓవరాల్గా నేను చెప్పడం ఏంటంటే ఒక 50% యావరేజ్ సబ్సిడీ అయితే మీకు వస్తుంది, విచ్ ఈజ్ స్టిల్ మనకి చాలా బెనిఫిటే మనం ఓన్గా చేసుకునే బదులు. సో అది మీకు సబ్సిడీ వైజ్. సో ఇందాక మనం ఈ కంట్రోల్ హెడ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ హోల్ కంట్రోల్ హెడ్ వచ్చేసి మనకు బాగుంది కాబట్టి ఈ సెటప్. అదే మీకు బోర్ ఉందనుకోండి, బోర్ ఉన్నప్పుడు ఇంత అవసరం లేదు, ఈ శాండ్ ఫిల్టర్ అనేది మీకు అవసరం ఉండదు. ఎందుకు అంటే బోర్ అనేది ఆల్రెడీ డీప్లో ఉంటుంది, ఈ పాచి కానీ ఇసుక ఇవే ఉండవు కదా. సో అందుకని మీకు దానికి హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ అనేది ఒకటి వస్తుంది. ఆ హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ ప్రైమరీ ఫిల్టర్గా వర్క్ అవుద్ది ఈ శాండ్ ఫిల్టర్ బదులు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రీన్ ఫిల్టర్ ఇలానే ఉంటుంది. ఆ హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక వీడియోలో ఇక్కడ మీకు ఓవర్లే వేసేస్తాను, మీకు కనిపిస్తుంది, క్లారిటీ వచ్చేస్తుంది. సో అది డిఫరెన్స్. బాగుంటే కంట్రోల్ యూనిట్ ఎలా ఉంటుంది, బోర్వెల్ ఉంటే కంట్రోల్ యూనిట్ ఎలా ఉంటుంది అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మెయిన్ లైన్ అనుకున్నాం కదా, ఈ మెయిన్ లైన్ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అనేది చూద్దాం. సో ఇది మనకు మెయిన్ లైన్. సో ఇలా చూసుకున్నారంటే ఈ మెయిన్ లైన్ అనేది మనకి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోద్ది. సో నేను మీకు ఎగ్జాంపుల్గా ఒక వాల్ చూపిస్తాను. సో వచ్చేయండి, ఇలా ఇక్కడ మనకు అక్కడ చూసాం కదా, మనకు ఆ స్క్రీన్ ఫిల్టర్ నుంచి మెయిన్ లైన్ అనేది ఇక్కడ అండర్ గ్రౌండ్లో వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఈ వాల్స్ అనేటివి మీకు డ్రిప్ ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళు ఇవ్వరు, బట్ నేను ఖచ్చితంగా సజెస్ట్ చేసేదంటే ఈ వాల్స్ పెట్టుకోండి. ఎందుకంటే రేపు ఒకవేళ మొక్కలు పెద్ద అయ్యాక నేను డ్రిప్ పైపుల్లో కాదు నార్మల్గా పారించుకోవాలి అనుకున్నారు అనుకోండి వాటరు, ఈ వాల్ ఉండటం వల్ల ఏమవుద్ది అంటే డైరెక్ట్ మీరు తిప్పేసుకున్నారంటే కాలువలు కట్టేసుకోవచ్చు పొలానికి. ఇది మెయిన్ లైన్కే కనెక్ట్ చేసుకోండి, సబ్ లైన్స్కి కాదు. సో మెయిన్ లైన్కే కనెక్ట్ అవ్వాలి, ఎందుకంటే మన మెయిన్ లైన్ ఇక్కడ ఉంది, దానికి వాల్ పెట్టుకున్నాం. ఇది ఏంటి మీరు పైన చూసేది అంటే ఎయిర్ రిలీజ్ వాల్ అనమాట. ఎయిర్ రిలీజ్ వాల్ అంటారు దీన్ని. సో మనం మోటార్ ఆపి ఆన్ చేసి వేసుకుంటూ ఉంటాం కదా, ఒకవేళ గాలి పట్టేసింది లోపల అనుకుంటే మనం మోటార్ ఆన్ చేయగానే ఆ గాలి అంతా బయటికి కొట్టేస్తుంది ఇక్కడ. అందుకని మనం ఎయిర్ రిలీజ్ వాల్ పెట్టుకున్నాం. సో అక్కడ నుంచి వచ్చాక సో ఇదంతా మనకు స్టిల్ మనం మెయిన్ లైన్లోనే ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి సో మెయిన్ లైన్లో మీకు ఎప్పుడు వాటర్ ఉంటాయి. ఓకే, 24 మోటార్ ఆన్ అయింది అంటే మొత్తం మెయిన్ లైన్లో వాటర్ ఉంటాయి. సో మెయిన్ లైన్ నుంచి సపరేట్ అయ్యేది సబ్ లైన్ అంటారు. సో మెయిన్ లైన్ అనేది రన్ అవుతుంటుంది, సబ్ లైన్ ఉంటుంది. సో మెయిన్ లైన్కి ఇప్పుడు మనం ఈ పీవీసీ పైప్స్ కదా, సో జస్ట్ ప్రొటెక్షన్కి ఇది వేసుకున్నాం. సో ఇది మెయిన్ లైన్ అనుకోండి, ఈ కింద వచ్చేది. సో ఈ మెయిన్ లైన్ నుంచి ఇది సబ్ లైన్. సో దీనికి మనం వాల్ పెట్టుకుంటాం. ఓకే, సో మెయిన్ లైన్ నుంచి సబ్ లైన్కి వాల్ పెట్టుకున్నప్పుడు సో మీకు మెయిన్ లైన్లో ఎప్పుడూ వాటర్ ఉంటాయి. మీరు ఏ సబ్ లైన్కి అంటే ఏ పార్ట్కి వాటర్ కావాలో ఆ వాల్ తిప్పుకున్నప్పుడు ఆ సబ్ లైన్కి మాత్రమే నీళ్ళు వస్తాయి. సో మెయిన్ లైన్ అయినా సబ్ లైన్ అయినా రెండూ కూడా గ్రౌండ్ లోపలే ఉంటాయి పీవీసీ పైపులు అయితే. లేదు నేను హెచ్డిపి పైప్, ఆ బ్లాక్ పైప్ ఉంటుంది కదా, అవి అనుకోండి మీరు పైన పొలం గ్రౌండ్ పైన కూడా పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు, బట్ కాస్ట్ ఎక్కువ అయిపోద్ది. సో పీవీసీ బెటర్. సో మనం మెయిన్ లైన్ చూసుకున్నాం, ఇక్కడ ఎల్ షేప్లో, ఇక్కడ సబ్ లైన్ అనేది కింద రన్ అవుతుంది. సో సబ్ లైన్ నుంచి బయటకు వచ్చేటివే మీ లాటరల్ పైప్స్. ఇవి ఉన్నాయి కదా, ఈ బ్లాక్వి, ఇవి 16 mm పైప్స్ అంటారు, ఇవి లాటరల్ పైప్స్. సో ఈ లాటరల్ పైప్స్లో కూడా మీకు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇన్లైన్ డ్రిప్పు, ఆన్లైన్ డ్రిప్పు అనేది. సో మొత్తం దీనికి ఎటువంటి హోల్స్ లేకుండా ప్లెయిన్ పైప్ ఉందనుకోండి, అది ఆన్లైన్ డ్రిప్ అంటారు. ఆన్లైన్ డ్రిప్ అంటే ఏంటి అంటే జనరల్గా మనం పండ్ల మొక్కలు కొద్దిగా దూరం స్పేసింగ్ వేసుకుంటాం కదా, వాటికి మాత్రం ఆన్లైన్ డ్రిప్ పెట్టుకుంటాం. సో ఆన్లైన్ డ్రిప్ ఏంటి, మొత్తం పైప్ అంతా ప్లెయిన్గా ఉంటుంది, మీకు ఎక్కడ వాటర్ పడాలో అక్కడ డ్రిప్పర్స్ పెట్టుకుంటారు. సో ఇవి డ్రిప్పర్స్ ఉన్నాయి కదా, వీటిని డ్రిప్పర్స్ అంటారు. ఈ డ్రిప్పర్స్ వచ్చేసి మీకు డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్లో దొరుకుతాయి. అంటే ఏంటి, ఎన్ని లీటర్స్ వాటర్ పర్ అవర్కి పడతాయి అంటే 8 లీటర్సా 16 లీటర్సా అలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో మీకు
మెయిన్ లైను, సబ్ లైన్లోంచి లాటరల్ పైప్ వస్తుంది, దానికి డ్రిప్పర్స్ పెట్టుకుంటారు. అదే మీరు వెజిటేబుల్స్ వేసుకుంటున్నారు, వెజిటేబుల్స్ అనే లోపల ఏమవుతుంది, దగ్గర పెట్టుకుంటారు కదా, ఆ సిచ్యువేషన్లో ఏంటంటే లాటరల్ పైప్ ఇది ఉండదు, అది వచ్చేసి ఇన్లైన్ పైప్ అంటారు. ఇన్లైన్ లాటరల్ పైప్ ఆర్ ఇన్లైన్ డ్రిప్పర్స్ అంటే ఏంటి, ఇలా ఉండవు, పైప్ అనేది ప్లెయిన్గా ఉండదు, దానికంటే ప్రతి 1 ఫీట్కో ఆల్రెడీ ఈ పైప్లోనే డ్రిప్పర్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే క్లోజ్ స్పేసింగ్ కాబట్టి మీకు ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటాయి లాటరల్ పైప్స్లో. సో మనం ఈ సబ్ లైన్ చూసాం కదా, సో ఈ సబ్ లైన్కి ఎండ్లో ఇంకొకటి ఉంటుంది, అది చూపిస్తాను ఆ పార్ట్ ఏంటి అనేది. చేస్తున్నా ఓకే. సో మనకు మెయిన్ లైన్ సబ్ లైన్ చూస్తాం కదా, సబ్ లైన్ నుంచి లాటరల్ పైప్స్ వస్తున్నాయి. సో సబ్ లైన్ ఎండ్లో ఇలా ఉంటుంది ఒకటి. సో దీన్ని ఏమంటారంటే ఫ్లష్ వాల్వ్ అంటారు. సో ఒకవేళ సబ్ లైన్లో ఏమన్నా ఇసుక ఏమైనా చెత్త ఉన్నాయి అనుకోండి, ఇది పార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్, నేను చూపిస్తాను ఏం చేయాలనేది. సో ఇలా మీకు సబ్ లైన్ ఎండ్కి ఈ ఫ్లష్ వాల్ అనేది ఉంటుంది. సో అక్కడితో మీ అండర్ గ్రౌండ్లో వాటర్ కనెక్టివిటీ అనేది ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ లాటరల్ పైప్స్ వేసుకున్నాం కదా, సో ఈ లాటరల్ పైప్స్ ఏవైనా సరే మీరు ఎంత దూరం పెట్టుకున్నా ఈ లాటరల్ పైప్స్కి ఎండ్లో ఎండ్ క్యాప్స్ అనేది ఉంటాయి, అవి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది ఒక లాటరల్ పైపు. సో మనకు సబ్ లైన్ స్టార్టింగ్ నుంచి ఇలా మొక్కలకంతా వేసాము, ఎక్కడ కావాలో అక్కడ డ్రిప్పర్స్ పెట్టేసుకున్నాం. సో లాస్ట్లో ఏం చేయాలి అంటే ఇలా ఈ ఎండ్ క్యాప్స్ అంటారు, వీటిని ఫోల్డ్ చేసి క్లోజ్ చేసుకున్నారంటే మీకు అక్కడికి వాటర్ ఆగిపోద్ది, ప్రెషర్ బిల్డ్ అయ్యి యూనిఫామ్గా ప్రతి డ్రిప్పర్ దగ్గర వాటర్ పడతాయి. సో ఇది మన ఎండ్ టు ఎండ్ కంట్రోల్ యూనిట్ దగ్గర నుంచి వాటర్ అనేది డ్రిప్ ఇరిగేషన్లో ఎలా ఫ్లో అవుద్ది, మెయిన్ లైను, సబ్ లైన్కి మీకు ఫ్లష్ వాల్స్ ఉంటాయి ఎండ్లో, ప్లస్ లాటరల్ పైప్ డిఫరెంట్ టైప్స్ ఏంటి, దానికి ఎండ్ క్యాప్స్ ఎలా మనం అరేంజ్ చేసుకుంటాం అనేది. సో ఇది మన ఫస్ట్ వీడియో. నెక్స్ట్ 2 వీడియోస్లో మెయింటెనెన్స్ ఏం చేసుకోవాలి, మీరు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన యాక్సెసరీస్ ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ.